తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు అపాయం తప్పింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం అరపేట శివారులో మంత్రి లక్ష్మణ్ కారు ప్రమాదానికి గురైంది. మంత్రి ప్రయాణిస్తున్న కారు ముందు వైపు చక్రాలు ఊడిపోయాయి. డ్రైవర్ అప్రమత్తతతో ఎలాంటి అపాయం జరగలేదు. వెంటనే బయటకు దిగిన మంత్రి లక్ష్మణ్ మరో కారులో అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రమాద స్థలానికి చేరుకున్న కోరుట్ల డీఎస్పీ చక్రాలు ఎందుకు ఊడిపోయాయా అని ఆరా తీస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమిత్ర, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు పెను ప్రమాదం తప్పింది. ఈ రోజు కోరుట్ల నియోజకవర్గంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటన ముగించుకొని తిరిగి జగిత్యాల వైపు వస్తుండగా ఆరపేట శివారులో ఒకసారిగా కారు సంబంధించినటువంటి ముందు చక్రం ఊడిపోయింది. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఆ పెను ప్రమాదం అయితే తప్పినట్లయింది. ఆ ఎదురుగా వస్తున్నటువంటి ఒక వాహనం రాంగ్ రూట్ లో వస్తుండగా డ్రైవర్ దాన్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఒకసారిగా బ్రేక్ వేయడంతో ఆ ముందు చక్రం కాస్త ఊడిపోయింది. దీంతో డ్రైవర్ చాలా అప్రమత్త వివరించడంతో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అందులో ఉన్నటువంటి వారంతా కూడా క్షేమంగా బయటపడ్డారు. మరొక వాహనంలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది. అయితే ఘటనా స్థలానికి వెనువెంటనే పోలీసు అధికారులు చేరుకోవడం జరిగింది. ఆ ప్రమాదం ఏ రకంగా జరిగింది, ఎలా ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి వివరాలను మాత్రం ప్రస్తుతం అయితే పోలీసులు ఆరా తీస్తున్నారు. మరొక వాహనంలో మాత్రం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెళ్లిపోవడం జరిగింది. ఒకవేళ డ్రైవర్ కొంత అజాగ్రత్తగా ఉంటే మాత్రం పెను ప్రమాదం జరిగేదని చెప్పి అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా చెప్తున్నారు. గతంలో కూడా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంబంధించిన వాహనం ప్రమాదానికి గురైంది. విప్పుగా ఉన్న సమయంలో ఇటు ధర్మపురికి నియోజకవర్గానికి అర్ధరాత్రి వెళ్తున్నటువంటి క్రమంలో వాహనం బోల్తపడింది. రెండోసారి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కారు ప్రమాదానికి గురి కావడం మాత్రం కొంత ఆందోళనకు గురి చేసిందని చెప్పుకోవచ్చు. కాన్వాయ్ లో ఉన్నటువంటి వాహనాలు కూడా స్వల్పంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం అయితే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ క్షేమంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. సుమిత్ర, అంటే ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రమాదం జరిగిన ప్రాంతంలో నిజానికి ఎలా ఉంటుంది రోడ్డు కానీ ట్రాఫిక్ కానీ? సతీష్, ఇదంతా కూడా జగిత్యాల, అదేవిధంగా కోరుట్ల నిజామాబాద్ హైవేలో ఎక్కువగా వాహనాలు ఓవర్ స్పీడ్ గానే ప్రయాణం చేస్తాయి. కాన్వాయ్ కావడంతో కాన్వాయ్ కూడా కొంత స్పీడ్ గానే ప్రయాణం చేస్తుంది. అయితే ఎదురుగా వస్తున్నటువంటి ఒక వాహనం రాంగ్ రూట్ లో వస్తుంది. ఆ వెంటనే డ్రైవర్ గమనించి వెంటనే బ్రేక్ కొట్టడంతో ఆ వాహనం కూడా ఈ కాన్వాయ్ వాహనానికి, లక్ష్మణ్ కుమార్ ప్రయాణిస్తున్న వాహనానికి కొంత తాకడంతో ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో పాటు అందులో ఉన్న వారంతా కూడా ఉలిక్కిపడ్డ పరిస్థితి. వాహనం టైర్ ఊడిపోయి కొంత దూరం అలాగే ప్రయాణం చేసింది. కానీ సడన్ బ్రేక్ వేయడంతో అందులో ఉన్న వారంతా కూడా కొంత క్షేమంగా బయటపడ్డారు. వారంతా కూడా బెల్ట్ ధరించడంతో ఎవరికి కూడా గాయాలైతే కాలేదు. కొంత హైవే కాబట్టి వాహనాల రద్దీ కూడా ఆ సమయంలో కొంత వాహనాల రద్దీ తక్కువ ఉండడంతో కాన్వాయ్లో ఉన్నటువంటి పోలీసు వాహనాలు అన్ని కూడా వెంటనే అప్రమత్తం కావడంతో కొంత పెను ప్రమాదం నుంచి బయటపడ్డట్టుగా భావించవచ్చు. ప్రస్తుతం అయితే ఎటువంటి గాయాలు లేకుండానే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ క్షేమంగా బయటపడడం మాత్రం కొంత పోలీసులు ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. కాన్వాయ్లో మిగతా మరొక వాహనంలో అక్కడి నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని క్షేమంగా మాత్రం అతని ఇంటికి తరలించారు. ప్రస్తుతం అయితే ఘటనా స్థలం పైన వద్దకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణం ఏంటి, వాహనం చక్రం ఊడిపోయిందంటే వాహనాలు మెయింటెనెన్స్ సరిగా లేదా, లేకపోతే ఎదురుగా వస్తున్నటువంటి వాహనం కారణంగానే ఈ కాన్వాయ్ సంబంధించినటువంటి చక్రం ఊడిపోయింది అనేది మాత్రం పోలీసుల విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాత్రం క్షేమంగా బయటపడ్డారు. సుమిత్ర, థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్. కొంచెం స్పీడ్ తోటి ఓవర్టేక్, ఎదురుగా వెహికల్ ఓవర్టేక్ చేసినప్పుడు రైట్ కి తిరిగాడు. మంత్రి గారి బండి ఇట్లా వస్తున్నది, టోయింగ్ వెనుక రాడ్ అన్నది దీన్ని కొట్టితే ఇమీడియట్ గా అది పోయి రాడు పోయి కలిగి పెద్ద ఇంపాక్ట్ అవుతుంది. అది టైర్ పోయి పలిపోయింది, మొత్తం బయటపడిపోయింది. మొత్తం టైర్ అంతా బయటపడింది. మంత్రి గారు సేఫ్ ఉన్నారు, ఏం కాలేదు. కానీ ఎవరికి ఏం కాలేదు. ఒక వెహికల్ కింద ఒక డ్యామేజ్ అయింది తప్ప ఏం కాలేదు.